ఇరాన్ రాజధాని టెహ్రాన్ యుద్ధ జ్వాలలతో అట్టడుకుతుంది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం అనంతరం అమెరికా, ఇజ్రాయెల్ కూటమి చేపట్టిన ఆపరేషన్ రోరింగ్ లయన్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున టెహ్రాన్లోని ప్రసిద్ధ గాంధీ ఆసుపత్రిపై క్షిపణి దాడులు జరిగాయి. ఇక ఈ దాడితో ఆసుపత్రి ప్రాంగణం ఒక్కసారిగా యుద్ధ భూమిని తలపించింది. ఉత్తర టెహ్రాన్లోని ఈ భారీ వైద్య సముదాయంపై జరిగిన దాడిలో భవనం గణనీయంగా దెబ్బతింది. బాంబుల తాకిడికి కిటికీలు పగిలిపోయాయి. వార్డుల నిండా శిథిలాలు పేరుకుపోయాయి. ఇక ఆసుపత్రిపై అంతస్తుల నుంచి దట్టమైన పొగలు వెలువడుతుండటంతో రోగులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ దాడిలో హృదయాన్ని కదిలించే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ వార్తా సంస్థలు విడుదల చేసిన వీడియోల ప్రకారం బాంబు దాడులు జరుగుతున్నా లెక్క చేయకుండా నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇన్క్యుబేటర్లలో ఉన్న నవజాత శిశువులను, ఐసీయూలలో చిన్నారులను చేతులతో పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆసుపత్రి బయట వీధుల్లో రోగులు స్ట్రెచ్చర్లపై ఆక్సిజన్ సిలిండర్లతో నిస్సహాయ స్థితిలో పడి ఉండడం అక్కడి దారుణ పరిస్థితులకు అద్దం పడుతుంది. తాము కేవలం ఇరాన్ ప్రభుత్వ భవనాలను, కమాండ్ సెంటర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, పౌరులకు హాని కలిగించడం తమ ఉద్దేశం కాదని ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. మరోవైపు ఇది ముమ్మాటికి పౌర సదుపాయాలపై జరిగిన అమానుష దాడి అని, వైద్యం పొందుతున్న రోగులపై బాంబులు వేయడం అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన అని ఇరాన్ మండిపడుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్ సైతం ప్రతిచర్యగా దుబాయ్, అబుదాబి, ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై డ్రోన్లతో విరుచుకుపడుతుంది. ప్రస్తుతానికి గాంధీ ఆసుపత్రి ఘటనలో మరణించిన వారి సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. యుద్ధ తీవ్రత పెరుగుతుండటంతో టెహ్రాన్ వాసులు ప్రాణభయంతో వలస వెళ్తున్నట్లు సమాచారం.